ఇంటికి నలుగురు ఉంటారా? సరే 75,000 ఇండ్లు, 75,000 అంతే కదా. 6 డివిజన్లు, 75,000 ఇండ్లు, 3 లక్షల ఓట్లు. అంటే డివిజన్కి ఎన్ని ఇండ్లు? 15,000 ఇండ్లు ఉంటాయి. 12 నుంచి 15,000. మరి నేను అడుగుతున్నా మా సోదరులను, జర్ర లొలిపెట్టే కక్క, జర్ర ఈయనొక్క మాటకి ఇది ఒక్కటి మనసుకి ఎక్కించుకో. ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేయండు, కాంగ్రెస్లో వచ్చిండు, ఆయనకి ఏం ఆశ చూపెట్టినో పోయిండు. మరి నేను అడుగుతున్నా మన పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఇంటింటికి పోయి చెప్పాలనా లేదా మనమే? ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా గలీజ్ పని చేసిండు, మరి మనం పార్టీని కాపాడుకోవాలి. 12,000 ఇండ్లు ఒక్కొక్క డివిజన్, 12,000 గడపలు ఎక్కాలి, దిగాలి. ఒక్కొక్క ఇంట్లో 3 లేదా 4 ఉంటారు, 36,000 నుంచి 50,000 మంది ఉంటారు. మీరు ఇప్పటి నుంచి మనం అనుకుంటే, ఇప్పటి నుంచి గట్టిగా తగులుకుంటే, ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిండు, గెలిచిండు. పార్లమెంట్కి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిండు, చేయి గుర్తు మీద చేసిండా లేదా? అది కండువ వేసుకొని తిరిగిండా లేదా? మరి రేపో మాపో పీక్తుందా లేదా పదవి? పోతుందా లేదా? పక్కా जाता, ज़्यादा वक्त नहीं है, पक्का जाता. खैरताबाद में इलेक्शन बहुत ही जल्द आ जाता, जल्द से जल्द आता. మీరు అందుకే నేను చెప్పేది, దయచేసి ఇప్పటి నుంచే మీరు చాలా చాలా స్పిరిటెడ్గా, చాలా చాలా హుషారుగా, మీరు ఎక్కడికి ఏ డివిజన్ కా డివిజన్ పనిచేయాలని శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తే ఉత్తగానే ఆయనకు పని లేక చెప్పలే, ఇది పెట్టుకొని మనసులో పెట్టుకునే చెప్పిండు. ఆడ ఎలక్షన్ వస్తుంది, మీరు మొత్తం తిరుగుతామంటే నడవది, ఎవల డివిజన్ వాళ్ళు గట్టిగా చేసుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంటు? ఇప్పుడు మీకు 245 బూత్లు ఉన్నాయి, మీరు ఏ బూత్ కా బూత్, శ్రవణ్ గారు ఒక మాట అన్నాడు, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో బూత్కు బిఎల్ఏ అట్లా అన్నాడు. మరి ఏ బూత్ వాళ్ళు ఆ బూత్లు అట్లే అనుకున్నారు అనుకో, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఖైరతాబాద్ మీద గులాబీ జెండా ఎగరాలి అంటే నా బూత్ కాడికి నేను మెజారిటీ ఇస్తా బై, నాకు వేరే బూత్ అవసరం లేదు, నా బూత్లో నేను మెజారిటీ ఇస్తాను. ఎక్కడోళ్ళు అక్కడ మీరు నేను కేసీఆర్ అనుకొని తిరిగిరనుకో, కాదా పని? 1000 ఓట్లు బూత్కు, 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు, 300 ఇండ్లు మీరు సవాల్గా తీసుకొని తిరిగి ఆ ఇండ్లకు పోయి ఎస్ఐఆర్ కార్యక్రమం కానీ, మెంబర్షిప్ కార్యక్రమం కానీ గట్టిగా చేసినాం అనుకో, రేపు వచ్చే ఎలక్షన్ గెలవమా మనం? కాంగ్రెస్ వాళ్ళు లంగతనం చెప్పుకుంటూ తిరిగితే సీనన్న చెప్పినట్టు 5 నిమిషాలు ఎత్తిమినానుగా కూర్చొని ముచ్చట పెట్టి, అక్క నీకు ఇది వచ్చిందా, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా అక్క అంటే ఏం చెప్తుంది? ఏ వస్తలేదు, వీడు బంద్ చేసిన అని చెప్పది. అక్క నీకు రంజాన్ తోఫా వచ్చిందా అని అడిగినావు అనుకో, आपा आ रहा क्या रमज़ान तोहफा అని అడిగినా అనుకో, ఇంటికి పోయి क्या बोलते, गालियाँ देते, अरे क्या है उन्होंने, कहाँ से आए जी, బతుకమ్మ చీర వచ్చిందా లేదా అక్క అని అడిగితే చెప్పరా మనోళ్ళు? వచ్చిందా అక్క బతుకమ్మ చీర బంధు, కేసీఆర్ కిట్ బంధు, బస్తీ దవాఖానా బంధు, పిల్లలకు బడిలో బ్రేక్ఫాస్ట్ బంధు, వీళ్ళు వచ్చినాక మొత్తం వ్యాపారాలే బంద్ అయిపోయినాయి. ఇవన్నీ నువ్వు పోయి కూర్చొని ముచ్చట పెడితే ఆటోమేటిక్గా ముచ్చట వెళ్తుంది, అందరు మంచిగా మాట్లాడతారు. ఇవాళ పంట కోతకొచ్చింది, కోసుకునే తెలివి ఉందా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే బిఎల్ఏలుగా నియమించబడ్డ వాళ్ళు, ఇక్కడ బిఎల్ఏలు ఎవరెవరు ఒకసారి చేయలేవట్టు, బూత్ లెవెల్ ఏజెంట్లు, 245 బూత్లకు ఏజెంట్లు ఎవరో నియమించబడ్డారో ఒక్కసారి అందరు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరందరితో నా ప్రార్థన ఏంటంటే, కొంతమంది శ్రవణ్ గారు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇంకా సరిగ్గా ఉన్నట్లేదు, వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్గా అపాయింట్ అయింది కూడా తెలిసినట్లేదు. కాబట్టి వాళ్ళని దయచేసి వార్డుల వారీగా వెంకటేష్ గారు, మా సోదరుడు మహేష్ యాదవ్ గారు, విప్లవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ నాయుడు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, హేమలత గారు, ప్రసన్న గారు, ఇంకా మిగతా నాయకులు షకీల గారు, ఇంకా అందరూ, మేఘన గారు, అందరూ ఒక్కరు వీలు వాళ్ళని, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, పేరు పేరున అందరితో నా ప్రార్థన. విష్ణు గారు, ఒక్కరు కాదు, మా నాయకులు, మా ఉద్యమకారులు ఉన్నారు, డివిజన్ల వారీగా అధ్యక్షులు ఉన్నారు, అందరితో నా ప్రార్థన. మీరు గిన్న కరెక్ట్గా అనుకుంటే, మీరు ఖైరతాబాద్ వాళ్ళు పోయి సోమాజిగూడలో రాజకీయం చేసేదేం లేదు, సోమాజిగూడలో వచ్చి బంజారాహిల్స్లో రాజకీయం చేసేదేం లేదు, బంజారాహిల్స్ వాళ్ళు పోయి జూబ్లీహిల్స్ రాజకీయం చేసేదేం లేదు. ఎవల బూతు ఎవల డివిజన్ వాళ్ళు చూసుకొని నా బూత్ కాడికి, నా డివిజన్ కాడికి నేను మెజారిటీ ఇస్తాను మీరు అనుకుంటే, పార్టీకి మీరు చేసే అతిపెద్ద పని గది. ఇక నేను అంతటా తిరుగుతా, నేను రాష్ట్ర నాయకుని, నేను జాతీయ నాయకుని, అంతర్జాతీయ నాయకుని, నీకు అంతగానం ఉంటే తర్వాత డొనాల్డ్ ట్రంప్తో కూడా కొట్లాడదు, ఓకే. కానీ ఇప్పుడైతే మొదలుకి ఇది గెలువు, మొదలు ఎస్ఐఆర్ చేయి, మెంబర్షిప్ చేయి, నీ డివిజన్ గెలువు, కార్పొరేటర్ గెలువు, అటెన్కి ఆటోమేటిక్గా ఉప ఎన్నిక వస్తుంది, గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఇంతకంటే నేల విడిచి సాము చేయకండి. ఇది ఇడిచిపెట్టి నేను ఇంకేదో చేస్తా, నేను పక్కకు పోయి జూబ్లీహిల్స్లో పని చేస్తా, యువతల పోయి సనత్ నగర్లో ఏలు పెడతా, నీకెందుకయా? నాకు అర్థం కాదు. గాడు ఉండు, ఉన్న కాడనే చక్రం తిప్పు. ఈ ఒక్క మాట మీకు ఈ ఎస్ఐఆర్ గురించి నేను చెప్పాలి. ఒకసారి అందరు ఇక్కడ చూడాలి దయచేసి. हमारे बहन भी यहाँ पे काफ़ी सारे बहन हैं, आप तमाम बहनों से, भाइयों से मैं गुजारिश करता हूँ, एसआईआर बहुत ख़ास चीज़ है, इसके बारे में ज़रा गौर करिए, ध्यान दीजिए, सुनिए, समझिए और
जिसको नहीं समझ आता उसको समझाने की भी कोशिश आप ज़रूर करिए. SIR जो है, SIR అనేది ఇది మొదటిసారి అయితలేదు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇక సింపుల్ భాషలో చెప్పాలంటే మీకు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా, ప్రతి సంవత్సరం మనం మన ఇంట్లో ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ కొత్తగా ఓట్లు రాపియచ్చు. ఎవరైనా చచ్చిపోతే ఓట్లు తీసేపిస్తాం. జనవరి 1కి ఎప్పుడైనా సరే ఎవరికైనా 18 ఏళ్ళు నిండితే తహసీల్దార్ ఆఫీస్కి పోయి లేకపోతే GHMC ఆఫీస్కి పోయి చిన్నగాడ ఒక దరఖాస్తు ఇస్తే రాస్తారు ఓటు. SIR ఏంటిది మరి కొత్తగా దీనిలో ప్రత్యేకత ఏంటిది అంటే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా తెలివైనవాడు, దార్శనికుడు, ముందు చూపున్నాడు. ఆయన స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ గారు, గాంధీ గారు, ఇంకా పెద్దలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఇంకా మిగతా పెద్దలు అందరూ కూర్చొని ఈ పెద్ద మనిషి అంబేద్కర్ సాబ్ అయితే బాగా చేస్తాడు, ఈయన దేశం మరి కొత్తగా స్వతంత్రం వచ్చింది, ఎటు దిక్కు పోవాలి, ఎట్లా నడవాలి, ఏం కానూన్ ఉండాలి, ఏం కాయిదా ఉండాలి అని ఆలోచన చేసి अंबेडकर साहब को वो काम सौंपे, क्या कॉन्स्टिट्यूशन लिखने का और एक कानून लिखने का काम जो है अंबेडकर साहब को सौंप दिए. అంబేద్కర్ గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలవాలి, చాలా దేశాలల్లో మొదళ్ళు వాళ్ళకి స్వాతంత్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇయ్యలే. 100-200 ఏళ్ళు కొట్లాడితే మహిళలకు అటెన్క ఓటు హక్కు ఇచ్చింది. కానీ మన దేశంలో మహిళలు ఏ ఒక్క మహిళ పోరాటం చేసే అవసరం లేకుండా మొట్టమొదటి ఎలక్షన్లోనే ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఒక అంబానీకి ఏ ఓటు ఉందో ఆ ఓటుకి ఎంత విలువ ఉందో గరీబ్ ఆయనకు కూడా గదే ఓటు, గదే విలువ ఉంది. గది భారతదేశంలోని ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన ఒక వరం. అందుకే మన కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడమే కాదు, మన సెక్రటేరియట్ కూడా, అంత అందంగా ఉన్న సెక్రటేరియట్ కూడా అద్భుతంగా బాబాసాహెబ్ స్ఫూర్తి ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పేరు పెట్టిండు. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఒక మాట రాసిండు, ఏమని, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన జరగాలి, జనాభా ఎంత పెరిగిందో లెక్కలు తీయాలి, ఎవరు బతుకున్నారు, ఎంత పెరిగింది, ఎవరు చచ్చిపోయినరు అప్డేట్ చేయాలి, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి అని పెట్టిండు. దాంతోపాటు ఓటర్ లిస్టు కూడా ఎప్పటికప్పుడు జల్లెడ పట్టాలి, ఎప్పటికప్పుడు చక్కగా చేసుకోవాలి అనే మాట చెప్పిండు. లేకపోతే అలా లంగతనం ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. దొంగ ఓట్లుంటే ఆ దొంగ ఓట్లతో ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ రేపటి రోజున మొత్తం ప్రజాస్వామ్య పునాదులకే ఇబ్బంది అని చెప్పి ఈ SIR అనే కార్యక్రమాన్ని కూడా ఆలోచనతోనే పెట్టిండ్రు. SIR భారతదేశంలో మొదటిసారి జరుగుతలేదు. నెక్స్ట్ స్లైడ్. భారతదేశంలో SIR ఇప్పటి వరకు 13 సార్లు జరిగింది, ఈసారి 14వ ఇప్పుడు జరగబోతా ఉంది. पिछली बार कब हुआ SIR? 2002 में हुआ, 2002 में पिछली बार हुआ, पर तब उसके बाद SIR नहीं हुआ. पर उसके बाद जो है एवरी ईयर ఓటర్ లిస్ట్ అప్డేట్ होते रहता, ప్రతి సంవత్సరం ఓటర్ లిస్ట్ అప్డేట్ అయితేనే ఉన్నది. కానీ SIR అనేది మాత్రం అప్పుడు జరిగింది. SIRకు రెగ్యులర్గా జరిగే ఓటర్ లిస్ట్కు తేడా ఏమిటిది అంటే, SIRలోనేమో అధికారులు మన ఇంటికి వస్తారు, ఓటర్ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేదేమో మనం పోయి చేసుకోవాలి, మనం దఫ్తర్కి పోయి మనం చేసుకోవాలి. ఇప్పుడేమో అధికారులు మన దగ్గరకు వస్తారు. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకుంటారు అధికారులు. అట్లాగే లాస్ట్ మళ్ళీ లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏంటిది 2025, 2 లిస్టులు ముంగట పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే అనుకోకూరి. ఇగో మా విప్లవ్ భాయ్ ఉన్నాడు, విప్లవ్ భాయ్కి 2 పిల్లలు, ఒకరి పిల్లలు నీకు 2. సో 2002 में